మీ జీవితాల్ని అర్థవంతంగా ఖర్చు పెట్టండి. నిన్నటిని బట్టి దేవునికి స్తుతి చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఈరోజు దేవుడు నీకు ఇస్తే ఈ రోజుని ఎలా దేవుని కొరకు వాడాలో, బాధ్యతలు ఎలా నెరవేర్చాలో దృష్టి పెట్టండి. ఇక రేపటి సంగతి ఏంటంటే, రేపు నా ప్రభువు ఉన్నాడుగా, రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు. నిన్నటికున్న దేవుడు, ఈ రోజుకున్న దేవుడు రేపటికి కూడా ఉంటాడు. కాబట్టి ఇక రేపటిని గురించి నేను గాబరా పడను. రేపటి సంగతిని ఆయనే చూసుకుంటాడు. నిరీక్షణ ఉంచుతా, విశ్వాసం ఉంచుతా. నిజంగా అలా నువ్వు భరోసా ఉంచావనుకో, దేవుడు ఫుల్ హ్యాపీ. జోక్ కాదు. నువ్వు నిజంగా అలా భరోసా ఉంచితే ఆయన మీద చాలా సంతోషపడతాడు. ఇదే కదా నేను చెప్తుంది నీకు అంటాడు. ఇలా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. నేను నీలో అదే చూడాలి. నువ్వు అలజడిలో ఉంటే, నువ్వు కలవరంలో ఉంటే, నువ్వు భయంలో ఉంటే బాధపడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని అవమానపరిచినట్టు. నీకు తెలియకుండానే నువ్వు టెన్షన్ పడి, భయపడి, ఒత్తిడికి గురై నువ్వు ఆయన్ని నమ్మట్లేదు అని రుజువు చేస్తుంటావు. నువ్వు భయపడ్డ ప్రతిసారి, టెన్షన్ అయిన ప్రతిసారి, ఒత్తిడికి గురైన ప్రతిసారి, ఆందోళన పడిన ప్రతిసారి, విశ్వాస విషయంలో బలహీనుడు అని, బలహీనురాలు అని నువ్వు రుజువు చూపించి దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నేను దేవుణ్ణి అట్లా బాధ పెడుతున్నాను. మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలజడొద్దు, కలవరం వద్దు, భయం వద్దు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు.